ఆహా, ఈ మధ్యనే ఏర్పడిన పరిచయం ఫోటోల దాకా వెళ్ళిందనమాట. మరలాంటప్పుడు రేషన్ కార్డుకి భార్యాభర్తలుగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందు నన్ను చెప్పనివ్వండి, తర్వాత మీ అనుమానాల గురించి అడగండి. అమ్మా, నా ఫ్రెండ్ రవి నీకు తెలుసు కదా? తెలుసు. వాడు మావయ్య కూతురేనమ్మా ఈ అమ్మాయి. అవునా? అవునమ్మా, రవి ఈ అమ్మాయి ప్రేమించుకున్నారు. వాడికి జాబ్ లేదని వాళ్ళ మావయ్య వాడికి తన కూతురునివ్వనన్నాడు. అందుకనే వాడు జాబ్ వెతుక్కోవడానికి ముంబై వెళ్ళాడే. అప్పుడు రంజనీకి వాళ్ళ నాన్న వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఆయన అలా ఏర్పాటు చేసేసరికి రంజని వాళ్ళ ఊరు వదిలేసి పారిపోయి వచ్చేసింది. కానీ తను ఇక్కడికి రాగానే రవి లేడని తెలిసి తను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. తన పరిస్థితి మొత్తం చెప్పి బాధపడింది. రవి వచ్చేదాకా తను ఎక్కడైనా ఉంచే ఏర్పాటు చేయమంది. లేడీస్ హాస్టల్లో అడిగితే ఎక్కడ రూమ్ ఇవ్వనన్నారే. పోనీ ఏదైనా సపరేట్గా ఇల్లు చూసి ఉంచుదామంటే అలా ఒంటరిగా కూడా ఓ అమ్మాయికి ఇల్లు ఇవ్వనన్నారే. అందుకనే మేమిద్దరం భార్య భర్తలం అని చెప్పి ఓ ఇల్లు తీసుకున్నాం. హౌస్ ఓనర్కి అనుమానంగా ఉందని తెలిసి ఈ ఫోటో దిగి గోడకు తగిలించాం. అలాగే ఆ ఓనరే రేషన్ కార్డు ఇప్పిస్తానని అప్లికేషన్ పెట్టించాడే. ఈ విషయాలన్నీ బొంబాయిలో ఉన్న రవికి కూడా తెలుసమ్మా. రంజని నా చెల్లెల్లాంటిది. తను నన్ను అన్నయ్యని కూడా పిలుస్తుంది. బాగుందయ్యా, చాలా బాగుంది. సినిమా కథలాగా బ్రహ్మాండంగా లేవు. ఇదేదో కాస్త ముందుగా చెప్తే మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ఇంత కూడా ఉండేది కాదు. ముందే చెప్పొచ్చు, కానీ చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. రేవతికి నాకు మధ్య చిన్న దూరం ఉంది కదా. అలాంటప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని చెప్పకుండా దాచాల్సి వచ్చింది. విషయం దాటేయటానికి నువ్వు 1,00,000 కారణాలు చెప్పు, ఒక్కటి కూడా నమ్మా. ఎందుకంటే నువ్వు తప్పుడు వాడివని నిరూపించడానికి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. సరే కాదు, నేను మంచివాణ్ణి, ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఒక్క ఆధారం ఉన్నా చూపించు, అప్పుడు నమ్ముతాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆధారాలు చూపించమంటున్నాడుగా, చూపించు. ఈ అమ్మాయిని పిలవరా, నిజాలేమిటో ఇక్కడే తేలిపోతాయి. పోనీ నేను రవికి ఫోన్ చేస్తాను, వాడే జరిగిందంతా చెప్తాడు. నిజమేంటో తేలిపోతుంది. ఏమైందిరా? రే వాసు, ఏంట్రా ఏమైంది? రింగ్ అవుతోందా? ఫోన్ కలవట్లేదు నాన్న. నువ్వు చెప్పేది నిజమైతే కదా ఆ ఫోన్ నీ ఫోన్కి కనెక్ట్ అవడానికి. అలా కాదండి, నేను నిన్ను కూడా వాడితో మాట్లాడాను. నిన్న మాట్లాడానంటున్నావు, ఈరోజు లైన్ దొరకట్లేదంటున్నావు. ఏంటి దాని అర్థం? మేమేమనుకోవాలి? నువ్వు కావాలని మ్యాటర్ డైవర్ట్ చేసి మేనేజ్ చేయాలని చూస్తున్నావని మాకు అనిపిస్తోంది. సరే ఓ పని చెయ్యి, మీ నాన్న అన్నట్టుగానే ఆ అమ్మాయిని పిలిపించు, విషయం అంతా బయటపడుతుంది. అవునరా వాసు, ఆ అమ్మాయిని పిలిపించరా. తను వస్తే గానీ నిజాలు బయటపడు. వెంటనే రమ్మని చెప్పరా. సరే అమ్మా. హలో హలో రంజని. చెప్పన్నయ్యా. రంజని, నేను చెప్పే అడ్రస్కి వెంటనే బయలుదేరరా. ఏంటన్నయ్యా అంత అర్జెంటు? ఏమైంది? దయచేసి నువ్వు వెంటనే బయలుదేరరా. అడ్రస్ చెప్తాను మీరు. సరే అన్నయ్య. ఇప్పుడు రంజని వచ్చాక అసలు విషయం మీకే బయటపడుతుంది. చూద్దాం, అది చూద్దాం. రంజని రా, రంజని రా. అమ్మా, రంజని వచ్చిందే. రంజని, అందరి ముందు నిజం చెప్పు. ఏంటి మీరనేది? ఏ నిజం చెప్పమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. కాస్త క్లియర్గా చెప్పండి. రవి ముంబై నుంచి వచ్చేంత వరకు నాకు కాస్త సేఫ్గా ఉండే ప్లేస్ చూపించమని, అందుకోసం హాస్టల్స్లో ఎక్కడ అడ్మిషన్స్ దొరకపోతే ఓ హౌస్ ఓనర్కి మన ఇద్దరం భార్య భర్తలు అని అబద్ధం చెప్పి ఇల్లు తీసుకున్నాం కదా, ఆ విషయం.
ఆ హౌస్ ఓనర్ అనుమానిస్తున్నాడని, మనం కలిసి ఫోటో దిగిన విషయం, అలాగే అతనే రేషన్ కార్డుకి అప్లై చేస్తానన్నాడని అప్లికేషన్లో మనం భార్యాభర్తలుగా పేర్లు రాసి సంతకం చేసాం చూడు, ఆ విషయం అన్నీ నువ్వు నన్ను కలిసిన దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ వీళ్ళందరి ముందు చెప్పు రంజని. తను నా భార్య రేవతి. తన అనుమానం తీరిపోయేటట్టు నిజం చెప్పు రంజని. ఏంటి ఈవిడ నీ భార్య? ఈవిడ నీ భార్య అయితే మరి నేనెవరు? అదేంటి రంజని అలా అడుగుతావు? నువ్వు నా ఫ్రెండ్ రవి ప్రేమించిన వాళ్ళ మావయ్య కూతురువి. నువ్వు నా చెల్లెలివి, నన్ను అన్నయ్య అని పిలిచిందానివి. ఆ విషయమే చెప్పు రంజని. ఏంటి నేను నీ చెల్లెల్నా? నిన్న అన్నయ్య అని పిలుస్తానా? ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తను భార్య అయితే నేను కీపునా? నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రమ్మనగానే నువ్వు మీ వాళ్లతో నిజం చెప్పి నన్నందరికీ పరిచయం చేసి మనం మీ వాళ్ళందరితో కలిసుండే ఏర్పాటు చేశావేమో అనుకున్నాను. కానీ ఇలా అబద్ధపు వరుసలు చెప్పి నా నెత్తి మీద బండ వేసి నా భవిష్యత్తును బండలు చేస్తావనుకోలేదు. ఏంటి రంజని ఇదంతా? ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నావేంటి? నువ్వు నిజం దాచి నా బ్రతికి నవ్వులు పాలు చేద్దాం అనుకుంటున్నావా? దయచేసి నిజం చెప్పు రంజని. నేను నిజం చెప్పాలి అవునా? సరే నిజం చెప్తాను విను. మనకి దొంగచాటుగా పెళ్ళైంది నిజం. మనం కలిసి మరో ఇంట్లో కాపురం చేస్తున్నది నిజం. మన సంతోషానికి గుర్తుగా నా కడుపులో నీ వారసత్వం పెరుగుతున్నది నిజం. త్వరలోనే మన విషయం మీ వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి నన్ను ఇంటికి తీసుకొస్తానని నువ్వు అనడం నిజం. ఏంటి వాగుతున్నావు? వాడేమో నిన్ను చెల్లెలు అంటున్నాడు, నువ్వేమో మొగుడు కడుపు అంటున్నావు. ఏంటి ఈ నాటకాలు? కాస్త మీరు ఆగుతారా? అవతల నా జీవితం నాశనం అయిపోతుంటే నాటకం అంటారేంటి? మీకు మీ కొడుకు మీద ఎంత నమ్మకం ఉందో నేను ఆయన అంతే నమ్మాను. అందుకే ఆయన వల్ల పడ్డాను. మీకు ఇంట్లో ఆయన గురించి తెలుసు, కానీ నాకు ఆయన బయట ఏంటో తెలుసు. మేం కాలేజీలో చదివే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం. మొదట్లో బస్సు ప్రయాణాల్లో నా వంక చూసి మాటలు కలిపి నా మనసులో ఆశలు రేపాడు. నమ్మకం కలిగించి నా మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. మురిపంగా చూసుకుంటుంటే మురిసిపోయాను. త్వరలోనే ఇంటి కోడలుగా వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. రంజని, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అయ్యో పాప అని ఆదుకుని నా మీద అబండాలు వేయొద్దు. మోసం చేసిన నిరికించాలని చూస్తున్నావా? అయ్యో అన్యం పుణ్యం ఎరిగి నాకు లేని పనువన్నీ అంటకంటే 6 పడేలా చేయొద్దు. ఎందుకింత దారుణంగా మాట్లాడుతావు? నేను నీకు తాళి కట్టానా? ఇదిగో ఇది నువ్వు కట్టిన తాళి కాదా? పెద్దలెవరు లేకుండా దొంగతనంగా మనం పెళ్లి చేసుకుందామంటే ఏ గుళ్ళోనూ ఒప్పుకోలేదు. చివరికి ఒక వినాయకుడు గుడి చూసి ఎవరూ లేకుండా నువ్వేగా ఈ తాళి నా మెళ్ళో కట్టావు. నో, నువ్వు పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. ఎందుకోసం ఎవరికోసం నాకు అర్థం కావటం లేదు. కానీ నువ్వు కావాలని ఏదో కుట్రకి ఇలా మాట్లాడుతున్నావు. దయచేసి దీని మాటలు ఎవరు నమ్మకండి. నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు. చాలే ఆపు. దీన్ని ఇక్కడ పిలిస్తే అన్ని నిజాలు బయటపడతాయి, అపార్థాలు అపనమ్మకాలు అన్ని తొలగిపోతాయి అన్నది నువ్వే కదా. మళ్ళీ ఇప్పుడు నమ్మొద్దంటావే?
అసలు నిజం ఆమె నోటి నుంచి బయటపడగానే నమ్మొద్దు, మోసం, దగా, కుట్ర అంటూ ప్లేట్ ఫిరాయిస్తావే. ఇక నువ్వు చెప్పేది ఇంకా వినను, నమ్మను. ఇప్పుడు తెలిసిందిగా మీ కొడుకు నిజ స్వరూపం, ఆయన చేసిన ఘనకార్యం. అమ్మా, నా కొడుకు ఓ కత్తి సుత్తి అన్నారుగా, ఇప్పుడు తెలిసిపోయిందా మెత్తగా గొంతులు కోసే కసాయి అని. తొందరపడి మాట్లాడకమ్మా. ఈ అమ్మాయి ఏదో నాటకం ఆడుతుంది, అందుకే అబద్ధాలు ఆడుతుందని వాసు చెబుతూనే ఉన్నాడు కదా. కొంచెం ఆవేశం తగ్గించుకుంటే నిదానంగా అన్ని వాస్తవాలు బయటపడతాయమ్మా. అవతల ఆ పిల్లంత ఖచ్చితంగా చెప్తుంటే ఆవేశపడకు, తొందరపడకు, నిదానంగా ఉండు. నిప్పు చల్లారుతుంది, బొగ్గు బయటపడుతుంది, మొహానికి మసి పూసుకుని వెళ్తురుగానని శాంతంగా చెప్తారే. ఇంతకు ముందు ఈ అమ్మాయి వస్తుంది, ఏదో చెప్తుంది, సమస్య తీరిపోతుంది అని చిన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పాపాత్ముడా, ఎంత దుర్మార్గానికి పాల్పడ్డావు. తల్లిని తండ్రిని వదిలేసి నీ వెంట వచ్చి పెళ్లి చేసుకుంది కదూ. ఇక దీనికి దిక్కెవరు? దీని తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు లేరనే కదా నీకెంత ధైర్యం. అది మా కన్న కూతురు. నువ్వు చేసిన అన్యాయానికి మా కడుపు మండిపోతోంది. ఇంత నీచానికి దిగజారి దాన్ని బతుకు అన్యాయం చేస్తావా? నీకు ఓ చెల్లెలుంది, పైన భగవంతుడున్నాడు. నువ్వు చేసిన పాపానికి ఇంతకింత అనుభవిస్తావు. మా ఉసురు తగిలి నాశనం అయిపోతావు. ఈ దుర్మార్గాన్ని కళ్ళారా చూడడానికేనా నాకు రక్తాన్ని దానం చేసి ప్రాణాన్ని కాపాడావు? అప్పుడే పోయినా బాగుండేది. ఈ దుర్మార్గుడు రక్తం నా ఒంట్లో చేరి నన్ను పాపాత్మురాలను చేసింది. అందుకే ఈ శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఎందుకు ఇలా చేశావు? అది ప్రేమించినందుకా? నిన్ను నమ్మి నీతో పారిపోయిచ్చినందుకా? ఏనాడు ఎవరి మాట వినని ఆయన కూతురి మీద ప్రేమతో మనసు మార్చుకున్నందుకా? ఏం అన్యాయం చేశావనరా నువ్వు దాన్ని గొంతుకోసావు? అమ్మా, ఎందుకమ్మా ఇంకా ఈయనతో మాటలు? ఈ నీచుడితో నేను కాపురం చేస్తానన్నా మనసు ముక్కలైపోయిందమ్మా. మిమ్మల్ని మోసం చేసినందుకు ఆ దేవుడు మంచి శిక్ష విధించాడు. ఈ ద్రోహి మంచి గుణపాఠమే నేర్పించాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని కాదని కన్నీళ్లు పెట్టించినందుకు మంచి బహుమానమే దక్కింది. నాలాంటి వాళ్ళకి ఇలాగే కావాలమ్మా, ఇలాగే కావాలి. చేసిన పొరపాటికి ప్రాయశ్చిత్తం ఒక్కటే, వీడి నుంచి విడాకులు తీసుకోవడం. నాన్న, ఆ ఏర్పాట్లు చూడండి. అమ్మ రేవతి, ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా. మంచి చెడు మాట్లాడుకుందాం, కాస్తంత ఓపిక పట్టమ్మా. ఇది చెప్పింది నిజమని, అవే సాక్ష్యాలని అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేస్తే ఎలా? వద్దమ్మా. ఇంకా ఈ విషయం మాట్లాడేదేముంది, నమ్మకపోవడానికేముంది? అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ఇంత జరిగాక ఇంకా ఇతనితో కలిసి కాపురం చేయడం అనేది కళ. నాకు అసలు ఇంకా ఇష్టం లేదు. ఎప్పుడైతే మీ అబ్బాయి దొంగని తెలిసిందో ఆ రోజే వదిలేసి వెళ్దామని నిర్ణయించుకున్నాను. కానీ నన్ను వెతుక్కుంటూ గోపిబాబు వచ్చి నచ్చ చెప్పాడు. ప్రేమకు వెలువిచ్చి అమ్మా నాల్ని ఎదురించి మీ ప్రేమని నెగ్గించుకుని పెళ్లి చేసుకున్నారు. మీరు ఓడిపోయారని ఇప్పుడు పారిపోవడం మంచిది కాదు. వాణ్ణి బాధ్యత గల మంచిగా మార్చుకో, నీ కాపురం చక్కదిద్దుకో, ఆవేశాలకు పోయి జీవితం నాశనం చేసుకోవద్దని నచ్చ చెప్పి తీసుకొచ్చారు. ఈయనని మార్చి మారుతాడనే ఆశతో మళ్ళీ తిరిగొచ్చాను. కానీ ఇంత పెద్ద తప్పు చేశాను. ఇంకా క్షమించలేను, భర్తగా అంగీకరించలేను. ఇక నుంచి నా జీవితం నాదే, తన దారి తనదే. కలవడం కలిసుండడం అనేది జరగదు. నాన్న, వచ్చిన పని అయిపోయింది, రండి వెళ్దాం. లాయర్ నోటీసులు వచ్చాక కోర్టులో కలుసుకుందాం.
పదమ్మా. రేవతి అమ్మ రేవతి రేవతి నా మాట వినమ్మా. ఇప్పటిదాకా ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. నా మాట వినండి, దయచేసి మీరు వెళ్ళకండి. ఇక్కడ మాట్లాడవలసింది ఏమీ లేదు, ఏదైనా కోర్టులోనే. రండి వెళదాం. సార్ ఒక్క నిమిషం. ఇదేమీ ఆషామాషి విషయం కాదండి. మీ కూతురు జీవితానికి సంబంధించిన విషయం. కాసేపు మీ కోపాన్ని అణుచుకుని నేను చెప్పేది కొంచెం వినండి. నన్ను క్షమించండి. ఆ రోజు మీ మాట విని మీ మాటకి గౌరవం ఇచ్చి తిరిగి కాపురానికి వచ్చాను. కానీ వాసు అసలు స్వరూపం బయటపడింది. మళ్ళీ ముడిపడదు. దయచేసి మా దారిని మమ్మల్ని వెళ్ళనివ్వండి. చూడమ్మా రేవతి, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి విను. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు నిజాల కంటే ఎక్కువగా నమ్మకాన్ని కలిగిస్తాయి. వాసు మంచివాడని నేను చెప్పట్లేదు, కానీ ఈ విషయంలో మాత్రం వాసు నిర్దోషం.